అమెరికాలోని డల్లాస్లో తనను ఏపీకి చెందిన ఓ మంత్రి వేధిస్తున్నాడంటూ ప్యూర్ సంస్థ వ్యవస్థాపకురాలు ఎన్ఆర్ఐ డాక్టర్ శైలా తాళ్ళూరి సోషల్ మీడియా వేదికగా మంత్రి నారా లోకేష్కు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగమల్లీశ్వరి ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె మహిళలను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ మంత్రిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, ఆయనపై కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గత 26 నెలలుగా మహిళలపై వేధింపులు, దాడులు, అవమానాలు పెరిగిపోయాయని విమర్శించిన నాగమల్లేశ్వరి, మహిళలకు రక్షణ కల్పించాల్సిన ప్రజా ప్రతినిధులే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో మీరున్నారండి. అది కూడా ఆవిడ ఒక ఎన్జిఓ నడుపుతున్నటువంటి మహిళ. సో ఎక్కడో గ్రామీణ ప్రాంతాలలో పేద పిల్లలకి వాళ్ళకేదో సహాయం చేయాలని సామాజిక దృక్పథంతో ఉన్నటువంటి మహిళల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు అని అంటే ఎంత నీచమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు మీరు, నాకు తెలియక అడుగుతాను. అంటే ఒంటరిగా ఉన్న మహిళల్ని అదే పరిస్థితి, ఉద్యోగాలు చేసుకుంటున్న మహిళలకి అదే పరిస్థితి. అది ఎక్కడో సామాజికవేత్తగా ఒక ఎన్జిఓ నడుపుకుంటూ ఒక పేదల మీద లేకపోతే సమాజం మీద మంచి దృష్టి ఉన్నటువంటి మహిళని సింగిల్గా రావాలి, కాఫీకి రావాలి అంటే మీరు మంత్రులా లేకపోతే ఇంకేంటనేది కూడా అర్థం కానటువంటి విషయం. ఇవాళ లోకేష్ బాబు గారు చెప్పాలి, ఆవిడ బహిర్గంగానే అందరికీ ట్యాగ్ చేసి మరీ పెట్టినటువంటి విషయం. ఎంత ఇదిగా ఆవిడ క్లీనప్ యువర్ క్యాబినెట్ బ్రో అంటుంది అని అంటే అసలు మీరు ఎట్లుంది, మీ క్యాబినెట్లో మంత్రుల పరిస్థితి ఏందని అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కదా లోకేష్ బాబు గారు. అంటే మీకు ప్రజల మీద కానీ రాష్ట్రం మీద కానీ మహిళల మీద కానీ మీకు ధ్యాస లేదు, మీ ధ్యాస అంతా వేరే. ఈ 2 సంవత్సరాలు మీరేం చేస్తున్నారు, మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, మీ మంత్రులు ఏం చేస్తున్నారు అని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇంకా నేను చూడలేదు ఏంటేనంటే ఈపాటికే రావాలి యాక్చువల్గా. ఏమని పాపం చంద్రబాబు నాయుడు గారు కన్నెర్ర చేశారు ఆ మంత్రి మీద అని రావాలి. మరి వచ్చిందో రాలేదో కూడా అర్థం అవ్వట్లేదు. అంటే గతంలో చూసుకుంటే ఆ టీటీడీ చైర్మన్ మీద అలాగే కన్నెర్ర చేశారు, తర్వాత అరవ శ్రీధర్ మీద అలాగే కన్నెర్ర చేశారు, తర్వాత కోన రవికుమార్ మీద అలాగే కన్నెర్ర చేశారు, గుంటూరులో ఉన్న నజీర్ మీద అలాగే కన్నెర్ర చేశారు, ఆదిమూలం గారి మీద కూడా అలాగే మీరు కన్నెర్ర చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో ఒక్క మహిళకు కూడా న్యాయం చేయాల. వాళ్ళు మీడియా ద్వారా కానీ వాళ్ళకు తోచిన విధంగా స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే ఏ బాధితురాలైతే వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వెళ్ళి ఈ విషయాలు బయట చెప్తే అదే మహిళ మీద కంప్లైంట్లు పెడతారు వీళ్ళు. చంద్రబాబు పాలనలో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తారు. ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తున్నారని మండిపడ్డారు. మరోపక్క Z+ కేటగిరీ భద్రత కలిగిన మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రత విషయంలోనూ చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వైసీపీ ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, విజయవాడ దీక్షా శిబిరంపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ్మతో పాటు ఆ పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ నేతలు డీజీపీ కార్యాలయంలో డీఐజీ ఫకీరప్పను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఇకపై చేపట్టబోయే శాంతియుత దీక్షలకు పోలీసు బందోబస్తు కల్పించాలని కోరారు. అనంతరం వైసీపీ నేతలు, మాజీ మంత్రులు తానేటి వనిత, చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి, ఇతర నాయకులు మీడియాతో మాట్లాడారు. డిఎస్సి 2025లో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను అణిచివేసేలా రాజ్యాంగం స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన టీడీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాత పోలీసింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. డిఎస్సి 2025 అక్రమాలపై సిబిఐ విచారణను కోరుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యాంగబద్ధంగా శాంతియుత పోరాటం కొనసాగిస్తామని నేతలు స్పష్టం చేశారు. డిఐజీ గారికి చెప్పాం, రోజుకి శాంతి పద్ధతులు
దిగజారిపోతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం లేదు. లోకేష్ గారు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులుగా మీరు ఎంత కవించినా, మీరు ఎంత రెచ్చగొట్టినా మేము ప్రజాస్వామ్యంగానే ముందుకు సాగుతామే తప్ప మీరు బెదిరించినా ఆ బెదిరింపులకు బెదిరే వ్యక్తులం కామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ, డీజీపీ గారు ఎప్పుడొచ్చినా మాకు అందుబాటులో ఉండరు. అందుబాటులో ఉన్నటువంటి డీఐజీ గారికి ఇచ్చాం. తప్పనిసరిగా వీటన్నిటిపైన కూడా మీరు చర్యలు తీసుకోవాలా. ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే దాడులు చేశారో, ఎవరైతే టెంటులు పీకారో వాళ్ళందరిపైన కూడా మీరు చర్యలు తీసుకోవాలా. దురదృష్టం ఏంటంటే విజయవాడ నగరం నడిపొట్టున దాడి చేసిన వాళ్ళని వదిలిపెట్టేశారు. దాడికి గురైనటువంటి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి విష్ణు గారితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అరెస్టు చేసి తిప్పుకుంటూ చివరికి మరలా తిరిగి అదే ప్రాంతంలో వదిలివేసినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెబుతూ, ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. అధికారంలో రాజకీయ పార్టీలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. అవి శాశ్వతం కాదు. 19 నుంచి 24 వరకు మేము అధికారంలో ఉన్నాం. ఇవాళ 24 నుంచి 29 వరకు మీరు అధికారంలో ఉంటారు. కానీ పోలీస్ వ్యవస్థ వాళ్ళ టెన్యూర్ మొత్తం కూడా ఉద్యోగాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు, చట్టాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దయచేసి తప్పుడు మార్గాల్లో నాయకులు చెప్పిన విధంగా దయచేసి మీరు వారికి ఊగొట్టే కార్యక్రమాలు చేయొద్దు. కొంతమంది అయితే అధికారులు, నేను అందరినీ అన్న కానీ కొంతమంది అధికారులు తెలుగుదేశానికి మత్తాసు పలికే రీతిలో ప్రవర్తిస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్పదలుచుకున్నాం, మాకు చట్టాలపై నమ్మకం ఉంది, న్యాయస్థానాల పట్ల అపారమైనటువంటి గౌరవం కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నాం. అవసరమైతే న్యాయస్థానం తలుపు తట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. మన ఢిల్లీలో జరిగిన ఉదంతం కానీ యువతకు జరుగుతున్నటువంటి ప్రభుత్వ నిర్లక్ష్యాల మీద యువత ప్రేరేపణ ఎలా ఉందని చూసినట్లయితే వారికి జరిగిన అన్యాయం మీద, వారికి జరిగిన నష్టం మీద ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడ్డది. అందులో భాగమే 175 నియోజకవర్గాల్లో టెంట్లు వేసి నిరాహార దీక్షలు చేస్తే, ఇప్పుడే సోదరులు అప్పిరెడ్డి గారు చెప్పినట్టు యాడికిలో జరిగిన ఇన్సిడెంట్ కానీ, విజయవాడ నగరంలో జరిగిన ఇన్సిడెంట్, ఇది మరీ అవమానీయం, అమానవీయం, అవమానం కాదు, అమానవీయమైనటువంటి సంఘటన. మానవ విలువలు ఉన్నటువంటి వారు ఎవరు కూడా, మానవత్వ విలువలు అన్న వారు ఎవరు కూడా చేయరు. ఒక శాసనసభ్యుడు ఏదైతే ధర్నా చౌక్ లో వేసినటువంటి టెంట్ ఏదైతుందో మాజీ శాసనసభ్యుడు విష్ణు గారి పైన దాడికి పురుగొల్పడం అనేటువంటిది, దాడి చేయించడం అనేటువంటిది, గుడ్లు వేయటం గాని, రాళ్లు దాడి గాని, దానితో పాటుగా మూత్ర విసర్జన అంటే అత్యంత భయానకమైనటువంటి మాట. అది చెప్పడానికే బాధాకరమైనటువంటిది. ఇది ఒక అరాచకత్వం కాదా? అరాచకత్వానికి పరాకాష్ఠ కాదా? అరాచకం అనేటువంటి పదాన్ని పదే పదే ఉచ్చరించేటువంటి ముఖ్యమంత్రి, లేకపోతే మంత్రివర్గులు, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఒక్కసారి ప్రజల్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో ఓటు వేసి గెలిచినటువంటి నాయకుడు బాధ్యతగా, అలాగే జవాబుదారీగా పనిచేయాల్సినటువంటి నాయకుడు వ్యవస్థల పట్ల పక్షపాతంగా కాకుండా నిష్పక్షపాతంగా వ్యవస్థల యొక్క గౌరవం ఏదైతుందో దాన్ని కాపాడే విధంగా పనిచేయాల్సినటువంటి నాయకులు ఏకపక్షంగా వారి పట్ల పనిచేయాలని ఆదేశాలు ఇస్తే ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకం తగ్గిపోద్ది. అందులో భాగమే ఇవాళ జరిగినటువంటి ఈ దాడుల్ని, ఏదైతే జరిగినటువంటి దాడులు ఉన్నాయో, ఈ ప్రభుత్వం ఏదైతే ఏ విషయాల్లో అయితే యువతని నిర్లక్ష్యం చేస్తా ఉందో, ఆ యువకులు ఆక్రోశానికి వాణిగా మేము చేస్తున్నటువంటి ఈ దీక్షల్ని అడ్డుకోవాలని చూసేటువంటి ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో చట్టపరంగా, వ్యవస్థాపరంగా పోలీసు వారు నిష్పక్షపాతంగా పనిచేయని కారణం చేత అశాంతికి యువత గురవుతా ఉంది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేతపత్రం అంతా తప్పుల తడకగాని కనీసం ఆ లెక్కలకు ఆధారాలు కూడా చూపించలేకపోయారని వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు దువ్వూరి కృష్ణ ఆక్షేపించారు. రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని దాచిపెట్టి చంద్రబాబు మరోసారి అంకెల గారిడి చేశారని ఆయన దుయ్యబట్టారు. గత వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందంటూ మరోసారి పచ్చి అబద్ధాలు చెప్పారన్న ఆయన కాగ్ ఇతర ఆర్థిక సంస్థలు లెక్కలు చూస్తే ఎవరి పాలనలో విధ్వంసం జరిగిందో అర్థమవుతుందని చెప్పారు. శ్వేతపత్రం పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన పచ్చి అబద్ధాలు, ఆరోపణలు, విమర్శలపై అంశాల వారీగా ఆధారాలతో సహా పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన దువ్వూరి కృష్ణ వివరణ ఇచ్చారు. వ్యవస్థల కష్టాల నుంచి బయటపడడానికి 2 ఏళ్లు పట్టింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి కార్యదక్షతతో సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే అభివృద్ధిలో ఏ కోణంలో కూడా ఎక్కడ కూడా దేన్ని విస్మరించకుండా విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, ఇలా ప్రతి రంగానికి కూడా ఒక ప్రాధాన్యత ఇస్తూ వారు పాలన సాగిస్తున్నటువంటి రోజుల్లో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన పెద్ద ఎత్తున ఒక విస్తృతంగా ఒక దుష్ప్రచారం చేయసాగాయి. ముఖ్యంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్షీణించిపోతుందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ శ్రీలంక కంటే కూడా దారుణంగా మారుతోందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇదే విధంగా వెళ్తే అసలు అందరం కూడా ఈ రాష్ట్రంలో పారిపోవాల్సి వస్తుందని, ఇన్వెస్టర్లు అందరూ కూడా రాష్ట్రం నుంచి వెళ్ళిపోతున్నారని, అదేవిధంగా బ్రాండ్ ఏపీ పూర్తిగా దెబ్బతింటుందని, ఎక్కడ చూసినా విధ్వంసం అని ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు వాళ్ళు 2019-24 మధ్యలో. అదేవిధంగా వారు ఎలక్షన్స్కి 2024 జనరల్ ఎలక్షన్స్కి వెళ్ళేప్పుడు వారు చేసినటువంటి మరొక ప్రామిస్ ఏంటంటే వారు కనుక అధికారంలోకి వస్తే సూపర్ 6, సూపర్ 7 పేరున అత్యధికంగా సంక్షేమాన్ని పెంచుతామని, ఆ సంక్షేమం చేసేటువంటి క్రమంలో ఎప్పుడూ కూడా రుణం మీద, అప్పు మీద ఆధారపడకుండా వారు రాష్ట్రానికి సంపద సృష్టించి తద్వారా ప్రభుత్వానికి ఆదాయాలు పెంచి ఆ ఆదాయాల మీద ఆధారపడతారే తప్ప ఎప్పుడు కూడా అప్పుల మీద ఆధారపడరు. అదేవిధంగా బ్రాండ్ ఏపీని పునరుద్ధరిస్తామని చెప్పి ఈ విధమైనటువంటి కమిట్మెంట్లు చేసి వాళ్ళు 2024లో వాళ్ళు పవర్లోకి వచ్చారు. వాళ్ళు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి విషయాలన్నీ కూడా వారు చెప్పినటువంటి దానికి భిన్నంగా ఉన్నాయి. జరిగినటువంటి విషయాలు ఏంటంటే ముఖ్యంగా ఆదాయాలు ఆందోళనకరంగా ఉన్నటువంటి లెవెల్కి పడిపోయాయి. సంక్షేమం సూపర్ 7 ఏవైతే కమిట్మెంట్లు వాళ్ళు ఇచ్చారో దాంట్లో కొన్ని అమలు కాలేదు, పూర్తిగా విస్మరించడం జరిగింది. అమలు అయినటువంటివి కూడా పాక్షికంగానే అమలు అయ్యాయి తప్ప పూర్తిగా అమలు అయ్యేటువంటి దాఖలాలు లేవు. తర్వాత మీకు బ్రాండ్ ఏపీ అనేటువంటి పునరుద్ధరిస్తామని చెప్పారు తప్ప అవన్నీ పేపర్ మీద ఉంది తప్ప వాస్తవానికి జరిగింది పెద్దగా ఏమీ లేదు. అదేవిధంగా మీరు మరో పక్కన చూస్తే రాష్ట్ర ఆదాయాలు పడిపోవడం అనేటువంటి ఆర్థిక వ్యవస్థ ఎంత ఇబ్బందుల్లో ఉంది అనేటువంటి విషయం సూచిస్తున్నప్పటికీ ఎన్నోసార్లు అపోజిషన్ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన అంశాలకి ఎప్పుడు కూడా వారు స్పందించలేదు. వ్యక్తిగత దూషణలకి, దాడికి దిగారే తప్ప ఏ రోజు కూడా మనం చెప్పినటువంటి విషయాల గురించి వాళ్ళ విశ్లేషణ కోసం కానీ ఒక చర్చ కోసం కానీ వాళ్ళు ముందుకు రాలేదు. అల్జీమర్స్ వ్యాధికి సమీప భవిష్యత్తులో అత్యుత్తమమైన మందులు అందుబాటులోకి రానున్నాయని యూకేలో జరిగిన అల్జీమర్స్ అసోసియేషన్ అంతర్జాతీయ సదస్సులో భారతీయ ప్రతినిధిగా పాల్గొన్న ఉదయ్ చిన్నప్ప మారిసస్ అన్నారు. 110 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో తాను సమర్పించిన పత్రాలకు సముచిత ప్రాధాన్యత తగ్గడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. వైద్య విద్యార్థిగా సదస్సుకు హాజరయ్యే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నారని, 7th డే అడ్వెంటిస్ట్ స్కూల్లో అభ్యసించిన అంశాలు తనకెంతో ఉపకరించాయని పేర్కొన్నారు. విజయవాడ బందర్ రోడ్లో గల 7th డే అడ్వెంటిస్ట్ హై స్కూల్ పూర్వ విద్యార్థి ఉదయ్ చిన్నప్ప మారిసస్ ఫిలిప్పీన్స్లో వైద్య విద్య కోర్సు అభ్యసిస్తూ అల్జీమర్స్ అసోసియేషన్ యూకేలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు హాజరై అల్జీమర్స్ వ్యాధి నివారణకు మందుల వినియోగంపై 2 పరిశోధన పత్రాలను సమర్పించారు. దేశవ్యాప్తంగా 110 దేశాల నుంచి వేలాది మంది తమ పరిశోధన పత్రాలను సమర్పించగా 300 పత్రాలను ఎంపిక చేశారు. అందులో ఉదయ్ చిన్నప్ప సమర్పించిన 2 పత్రాలు ఎంపిక కావడంతో ఆయన సదస్సుకు హాజరై తన పరిశోధనల గురించి వివరించారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని 7th డే అడ్వెంటిస్ట్ హై స్కూల్ తరపున ఉదయ్ చిన్నప్పను స్కూల్ ప్రిన్సిపల్ గీతా రిచెస్, హెడ్ మాస్టర్ సత్యవేదం, బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు భాష ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం తనకు జరిగిన సత్కారానికి ఉచిత రీతిన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉదయ్ చిన్నప్ప ప్రసంగించారు. 7th డే అడ్వెంటిస్ట్ స్కూల్లో ఉపాధ్యాయులు చెప్పిన పాఠ్యాంశాలు తనకు వైద్య విద్యలో ఎంతగానో ఉపకరించాయని వివరించారు. ఎందరో సీనియర్ వైద్యులు పాల్గొన్న ఈ సదస్సులో వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థిగా తనకు
అవకాశం లభించడం ఎంతో సంతోషంగా ఉందని, కించిత్ గర్వంగా కూడా ఉందని తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశం తరపున ఈ సదస్సులో పాల్గొని అల్జీమర్స్ వ్యాధి నివారణకు మందులపై పత్రాలు సమర్పించాలన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న వారంతా సమర్పించిన పత్రాలను క్రోడీకరించి ఈ అల్జీమర్స్ వ్యాధి నివారణకు అద్భుతమైన ఔషధాలు రూపొందించానని, అవి క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయని వివరించారు. సమీప భవిష్యత్తులో అల్జీమర్స్ నివారణకు అత్యుత్తమమైన మందులు మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఉదయ్ చిన్నప్ప వివరించారు. స్కూల్ ప్రిన్సిపల్ గీతా రిచెస్ మాట్లాడుతూ, తమ విద్యార్థి వైద్య విద్యార్థిగానే ఉన్నత వైద్య పరిశోధనలో పాలుపంచుకోవడం తమ స్కూలుకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. తన స్కూల్లో ప్రాథమిక స్థాయిలో తాము నేర్పించే పరిజ్ఞానం ఉన్నత విద్యలో ఎంతో దోహదపడుతుందని అనడానికి ఉదయ్ చిన్నప్ప సాధించిన విజయమే తార్కాణమని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ భాషా మాట్లాడుతూ, ఒక సాధారణ ఎలక్ట్రీషియన్ కొడుకు అయిన ఉదయ్ చిన్నప్ప ఇంతటి అసాధారణ విజయాన్ని సాధించడం అభినందనీయమన్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే వారెందరికో స్ఫూర్తి కలిగిస్తారని తెలిపారు. కూటమి ప్రభుత్వం తరపున ఉదయ్ చిన్నప్పకు తగిన ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. 7th డే అడ్వెంటిస్ట్ స్కూల్లో పాటిస్తున్న విద్యా ప్రమాణాలు గమనించి తమ పిల్లలను ఇక్కడే చదివిస్తున్నట్లు ఆయన వివరించారు. ఉదయ్ చిన్నప్ప భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని భాష ఆకాంక్షించారు. నా పేరు ఉదయ్ చిన్నప్ప మరిసుసే. నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను 7th డే అడ్వెంటిస్ట్ హై స్కూల్లో 2009 నుంచి 2020 వరకు నా ఎల్కేజీ నుంచి 10th వరకు చదువుకున్నాను. అండ్ ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో చేశాను. ఆ తర్వాత నేను మెడిసిన్ పర్సీవ్ చేయడానికి ఫిలిప్పీన్స్ వెళ్ళాను. ఫిలిప్పీన్స్లో నేను ఏఎంఏ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో చదువుతున్నాను. ఇప్పుడు నేను 3rd ఇయర్ చదువుతున్నాను. ఈ మెడిసిన్ కంప్లీట్ చేసే గ్యాప్లో నేను నా ఇండివిజువల్గా నేను చేసిన 2 హైపోథెసిస్ పేపర్స్ని అల్జైమర్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2026కి సబ్మిట్ చేశాను. ఆ సబ్మిట్ చేసిన అబ్స్ట్రాక్ట్స్ 2 సెలెక్ట్ అవ్వటం ఐ వాజ్ హ్యాపీ. అండ్ ఆ 2 పేపర్స్ని నేను July 12th and 13th ప్రెజెంట్ చేశాను. మెనీ న్యూరో రీసెర్చర్స్, క్లినికల్ ఎక్స్పర్ట్స్, ఇంకా PhDs వచ్చి అటెండ్ చేశారు. దానిలో మోర్ దెన్ 110 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. AIC అనేది మోస్ట్ ఆఫ్ ద ఈ క్లినికల్ బేసిస్, మెడిసిన్ డెవలప్మెంట్, ఇంకా ఏమన్నా న్యూ హైపోథెసిస్ ఏమన్నా వచ్చాయా వాటి మీద మొత్తం అల్జైమర్స్ మీద చేసే ఒక పెద్ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. అట్లాంటి ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ మీద గ్లోబల్ స్టేజ్ మీద మన స్కూల్ని ఇంకా మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ నేను అక్కడ ప్రజెంట్ చేయటం అనేది ఐ వాజ్ హ్యాపీ. అండ్ I also want to thank my current school, which is AMA School of Medicine, and for supporting me. And I want to thank my parents. And ikkadto agakunda I have also made a functional chocolate. It is patented and patent published. A functional chocolate can be a modulation of many diseases, autoimmune diseases with the inflammatory parts and all. So ఈ చాక్లెట్కి కొలాబరేషన్ ఆర్ లైసెన్సింగ్కి ఐ విల్ బీ హ్యాపీ ఫ్రమ్ ఎనీవన్ ఓవర్ హియర్. అండ్ నేనేం చెప్పాలనుకున్నానంటే an idea which is started in India should make India proud and should be developed in India, not in any other country or any other state. కొత్త థీసిస్ అనేవి వచ్చాయి, కొత్త డెవలప్మెంట్, చాలా మెడిసిన్ అనేవి క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి. ఆల్రెడీ క్లినికల్ ట్రయల్స్ 2nd phase, 3rd phaseలో ఉన్నాయి. Very soon we will have new medicine and we will fight Alzheimer's. Thank you. We are proud today that Uday Chinnappa has achieved so much for the society. We want to appreciate his hard work, and we want to appreciate that he is doing something which is challenged by the world. Okay, he is trying to find out a medicine for Alzheimer's, which will be a very great breakthrough, and we would like to appreciate him for making this school and this state and the country proud by whatever research he is doing. Thank you. భారతదేశం గర్వించబడ్డ రోజు, ఎందుకంటే భారతదేశంలో కాకుండా ఫిలిప్పీన్స్లోకి వెళ్ళి అక్కడ MBBS కంప్లీట్ చేసి ప్రపంచ దేశాలకి తన మందుని పరిచయం చేసిన మన ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఒక ఎలక్ట్రీషియన్ వాళ్ళ అబ్బాయి ఇంత మంచి సక్సెస్ అందుకోవడానికి కారణం ఏంటంటే, ముందుగా ఈ స్కూలు 7th డే స్కూల్లో LKG to 10th క్లాస్ చదివి, నాకు బాగా గుర్తు ఏంటంటే 2017లో డాక్టర్ వేషం వేసాడు. రైట్ కంప్యూటర్స్లో జాయిన్ అయినప్పుడు, మా ఇన్స్టిట్యూట్ జాయిన్ అయినప్పుడు డాక్టర్ వేషం వేసినప్పుడు ఆ రోజు అన్నాడు,
అంకుల్ నా కళ డాక్టర్ అవ్వాలని చెప్పేసి ఆ కళని ఈరోజు నెరవేర్చాడు. అతను చూసే మా పిల్లల్ని కూడా ఈ స్కూల్లో నేను జాయిన్ చేయించాను. సో ఐఎమ్ ప్రౌడ్. 7th డే స్టూడెంట్స్ మా పిల్లలు చదువుతున్నాను, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ స్కూల్లో చదివి ఇతను ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా యూజీ చదువుతున్న వ్యక్తి ఇలా మందును కనిపెట్టడం ఒక ఆశ్చర్యం. ఎందుకంటే జనరల్గా పిహెచ్డీ చేసేవాళ్ళు వాళ్ళు కనిపెడతారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్ కూడా అదే, నువ్వు యూజీనా పీజీనా అడిగేటప్పుడు నేను యూజీ అని చెప్పంగానే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ అందరూ 45 years 50 years 70 years వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. చాలా చిన్న వయసులో ఉన్న వ్యక్తి మన భారతదేశం నుంచి సెలెక్ట్ అయ్యి లండన్కి వెళ్ళి స్పీచ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. మరి ఇలాంటి స్టూడెంట్స్ని బేసిక్ లెవెల్ నుంచే డెవలప్ చేస్తున్న 7th డే స్కూల్ టీచర్స్కి యాజమాన్యానికి ముఖ్యంగా మనందరం థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మన దేశ చరిత్రని ప్రపంచానికి పరిచయం చేసిన ఉదయ్కి వాళ్ళ ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ సందర్భంగా మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఉదయ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ ఉదయ్. ముందు ఇలాంటి ప్రయోగాలు చేయాలని చెప్పేసి మన భారతదేశాన్ని మంచి పేరు తీసుకురావాలని, అలాగే మన డెవలప్ అవుతున్న కంట్రీలో ఇలాంటి మందులు కనుక మన దేశం కనిపెడితే కనుక మన పేరు ప్రపంచంలో ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆల్రెడీ మన ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నాం ఈ ఆర్థిక వ్యవస్థలో. ఇంకా నువ్వు కనుక ఇలాంటి ప్రయోగాలు బాగా చేసి మన దేశాన్ని ముందు పేరు తీసుకొస్తే కనుక మన మోడీ గారు అవ్వచ్చు, ఇక్కడున్న కూటమి ప్రభుత్వాలు కూడా నేను అభినందించడానికి, అలాగే వాళ్ళ సపోర్ట్ కూడా నీకు రావడానికి మా తరఫున కూడా మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.